హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైపోయింది కదా వీడియోస్ పెట్టేసి. అనుకుంటూ ఉంటామండి, కానీ కొన్ని కుదరవు. సో యూట్యూబ్ అనేది వన్స్ గ్రో అయిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ అనేది బాగా వస్తుంది. కానీ సో ఈ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొంచెం పెట్టాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ రాదు. కానీ నేను ఇంట్రెస్ట్తోనే అన్నీ చేస్తున్నాను. కానీ స్టార్టింగ్ ప్రాబ్లం కదా! సరే పెడదాంలే, పెడదాంలే అని నెగ్లిజెన్సీతోనే అందులో కొంచెం బిజీగా ఉన్నాము. కొంచెం కాదు, చాలా చాలా బిజీ అనమాట. బిజీ అంటే వర్క్స్ అనే కాదండి. కొంచెం పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లలతో బయట వెళ్ళడము, పిల్లలతో స్పెండ్ చేయడం, ఇంకా ఇంట్లో అలా కొంచెం కొంచెం సరిపోయేదనమాట. సో అందుకే బాగా వీడియోస్ లేట్ అయిపోయినాయి. సో లైఫ్లో కూడా చాలా అప్డేట్స్ వచ్చేసాయి. సో కొంచెం మూమెంట్స్ అన్నీ అనమాట. సో అవన్నీ నేను ముందు ముందు వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పినా కూడా మొత్తము మెసప్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనము పార్క్కి వచ్చాము. ఇది అడ్వెంచర్ పార్క్. మేముండే ఐలాండ్లో 2 మెయిన్ పెద్ద పార్క్స్ ఉంటాయన్నమాట. ఇది ఒక అడ్వెంచర్ పార్క్, ఇది ఒక పెద్ద సామ్రేజ్ పార్క్ అని ఆ పార్క్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇంకా కొన్ని ప్లే ఏరియాస్ ఉంటాయి, కానీ ఆ ప్లే ఏరియాస్లో ఏంటంటే ఈ జారుడు బండ ఒకటి, ఒక ఉయ్యాల అట్లా పెట్టేసి ఏవో అట్లా 2, 3 థింగ్స్ ఉంటాయి అంతే. ఇక్కడైతే చాలానే ఉన్నాయి. పిల్లలు పెద్దలు అందరూ ఊగేస్తూ ఉంటారు. ఇంకా మనం ఫ్రంట్లోకి వస్తే నేను మొత్తం క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే నాకు నార్మల్గానే వీడియోస్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ ఫ్లవర్స్ చూడగానే వీడియోస్ తీయాలనిపించింది. సో ఫొటోస్ కొన్ని తీసుకొని ఊరికే జస్ట్ అట్లా క్యాప్చర్ చేశాను. మీకు కూడా చూపిద్దామని ఆ క్లిప్ యాడ్ చేశాను. ఇక్కడ ఫౌంటైన్ ఉంటుంది. ఈ ఫౌంటైన్ అయితే పాడైపోయినట్లుంది, వర్క్ చేయలేదు. మామూలుగా అయితే ఉంటుంది, ఈ ఫౌంటైన్ కూడా వర్క్ అయ్యేది. సో ఇక్కడైతే గార్డెన్ కూడా ఉంది. ఆ గార్డెన్‌కి కానీ వెళ్తే అది కూడా చూపిస్తే చాలా బాగుంటుంది. నర్సరీ అనమాట. అసలు చాలా బాగుంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి మెయింటెనెన్స్ బిల్డింగ్ అనమాట. ఇది చాలా పెద్ద పార్కు. ఇక్కడంతా ఈవెంట్స్ జరుగుతాయి. ఈవెంట్స్ అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు అట్లా అని కాదు. ఈవెంట్స్ అంటే ఇక్కడ మొత్తము స్టాల్స్ అట్లా పెడతారు. ప్లస్ వీళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చేసి కొన్ని ఈవెంట్స్ చేస్తారనమాట. కల్చర్ యాక్టివిటీస్ లాగా అనమాట. అవి జరుగుతుంటాయి. ఇటు సైడ్ చూడండి, పెద్ద పార్క్ ఉంటుంది. ఎక్కువగా స్టాల్స్ కూడా ఈ సమ్మర్లో వచ్చేసి స్టాల్స్ కూడా పెడుతూ ఉంటారు. అవి పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక మ్యూజియం ఉందని చూస్తూనే ఉన్నాను, కానీ అస్సలు తెలియలేదనమాట. ఈ ఫ్లవర్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా. నాకు ఫ్లవర్స్ చూస్తే, ఆడపిల్లలంటే అంతేనేమో, ఫ్లవర్స్ చూస్తే ఆగిపోతాము. అందులో ఇవి రోజ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. ఈ మ్యూజియం గురించి చాలాసార్లు వినలేదు. జస్ట్ నేను సెర్చ్ చేస్తూ ఉంటాను. నేను ఎక్స్ప్లోర్ చెయ్యాలి అనుకున్నప్పుడు, యూట్యూబ్ పెట్టాలనుకున్నప్పుడు నాకు ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించింది అనమాట. ఆ ఎక్స్ప్లోర్ చేయాలన్నప్పుడు మనం బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేము. నేను ఎక్కువ ఇంట్రోవర్ట్ లానే అనమాట. సో సరే, ఎక్కడికో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం ఎందుకు, ఇక్కడే ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి ఇట్లా స్టార్ట్ చేశానమాట. సో అట్లా వచ్చానమాట. అసలు ఏముందో కూడా తెలియదు. ఇంకా వస్తే చూస్తేనే అసలు నేనైతే స్టన్ అయిపోయినా. అసలు ఉందో లేదో కూడా తెలియదు. జస్ట్ అట్లా చూద్దాము. ఇక్కడ అయితే ఎప్పుడు రెగ్యులర్గా ఈ పార్కుకి వస్తూనే ఉంటాము, కానీ ఇక్కడ ఇట్లాంటి మ్యూజియం ఉందని కూడా తెలియదు అనమాట. ఎవ్వరు కూడా చెప్పలేదు. సో ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి అసలు ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఏదో థీమ్ లాగా పెట్టారు అనిపించింది. దీని గురించి అయితే అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు. మనకి ఫుల్ తెలియదు కదా. తర్వాత ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి ఎక్కడ ఏది ఉన్నా కూడా మ్యూజియము దాని గురించి డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు బుక్లో. ఆ బుక్లో అయితే చదివిన తర్వాత అర్థమైంది, ఇది విక్టోరియన్ ఏజ్ టైంలో వచ్చేసి ఇలా ఉండేవాళ్ళంట. చూడండి, ఇక్కడ అంతా హ్యాండ్మేడ్ అనమాట. హ్యాండ్మేడ్ జామ్స్ చూడండి. ఈ షాప్ అంతా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అనమాట. ఈ షాప్ చూస్తే నాకు ఎంత బాగా అనిపించిందో. మొత్తం హ్యాండ్మేడ్ థింగ్స్, హ్యాండ్మేడ్ టాయ్స్, హ్యాండ్మేడ్ సోప్స్, హ్యాండ్మేడ్ జెల్స్,
హ్యాండ్మేడ్ క్యాండీస్, హ్యాండ్మేడ్ చూడండి యాప్రాన్స్ అన్నీ హ్యాండ్మేడ్ థింగ్స్ అసలు ఎంత బాగా అనిపించాయి. క్లాత్స్ కూడా మొత్తము హ్యాండ్మేడ్, ఎక్కువ వూల్ థింగ్స్ కదా, ఇవన్నీ హ్యాండ్మేడ్స్ అనమాట. ఈ స్పెషల్లే అదనమాట. అసలు ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ అనేదే కనిపించదు, అది మెయిన్ థింగ్. సో మొత్తం హ్యాండ్మేడ్ థింగ్స్. నాకు దీని గురించి పూర్తిగా తెలియలేదన్నమాట ఫస్ట్ అయితే. సో నేనైతే ఇంకా ఎంట్రీ టికెట్ ఉంటుందేమో ఇంతేనేమో అనుకున్నాను. తర్వాత ఇవన్నీ చూసాక నాకు మా పిల్లలు గుర్తొచ్చారు. సో మా పిల్లల్ని తీసుకొచ్చి చూపించాలి, అసలు ఇక్కడ ఏముంది వాళ్ళకి చూపించాలి. నాకు ఒక్కటే చూడాలనిపించదండి ఎప్పుడు కూడా. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ పిల్లలకి చూపించాలి, వాళ్ళకి చూపించాలి, వీళ్ళకి చూపించాలి, వాళ్ళకి చెప్పాలి, ఇట్లా ఉంటుందన్నమాట. అందుకే నేను ఎక్స్ప్లోర్ చేసేదే కాక మీకు కూడా చూపిద్దామని నేను ఇంతగా తాపత్రయం అనమాట. సో చూడండి, ఇవన్నీ నాకైతే వీటిలో తీసుకోవాలనిపించింది కానీ కొంచెం కాస్ట్లీ అనమాట. సో ఎందుకంటే హ్యాండ్మేడ్ కదా, హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నప్పుడు కాస్ట్లీనే ఉంటాయి. సో మనం అంత పెట్టలేం కాబట్టి జస్ట్ అట్లా చూసి ఆనందించాము అంతే. ఇవన్నీ చూడండి చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. వాళ్ళని అడిగేసి ఎంట్రీ టికెట్ ఉందా, ఇంకా పైకి వెళ్ళొచ్చా అని చెప్పి, నాకు తెలియదు అసలు పైన ఏమన్నా ఉందా లేదా అని కూడా. వాళ్ళని అడిగితే వెళ్ళొచ్చు అని చెప్పారు, ఓపెన్ అని చెప్పారు, టికెట్ కూడా లేదంట. నేనైతే ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా మా పిల్లల్ని తీసుకొద్దాము, మా వారిని తీసుకొద్దాము, వాళ్ళకి కూడా ఒప్పించాలి అంటే తెలియదు కదా, తెలియనప్పుడు చూపిస్తేనే కదా అందరికీ తెలుస్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ఇంకా సరే ఇటు సైడ్ ఏముంది పైకి మళ్ళీ వెళ్దాం పిల్లల్ని తీసుకుని అని చెప్పి ఇటు వచ్చాను అనమాట. మొత్తం ఇవన్నీ ఆర్ట్స్ అనమాట. చూడండి అసలు ఎంత బాగున్నాయో, కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా హోటల్స్లో కానీ ఇంటికి కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఆర్ట్స్ అనేటివి ప్రతి ఒక్కరు ఇంత కాస్ట్లీ. నాకు ఈ సినిమా ఇది చూడగానే సినిమా గుర్తొచ్చిందనమాట. ఊపిరి సినిమాలో నాగార్జున గారికి కార్తీక్ ఇస్తారు కదా పెయింట్ చేసి, చాలా కాస్ట్లీ పెట్టి కొంటారు ప్రకాష్ రాజ్ గారు. అది గుర్తొచ్చిందనమాట ఆ సీన్. చాలా బాగా అనిపించింది అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఒక్కటన్నా తీసుకుందాము అని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ లాగే అనిపించాయి అనమాట. సో సరే పిల్లల్ని ఫ్యూచర్లో మనము ఆర్టిస్టులను చేసేద్దాము అనిపించింది. ఆ ఆర్టిస్టులు కాదండి, ఈ ఆర్ట్లు వేసే ఆర్టిస్టులు అనమాట. సో నాకైతే అట్లా అనిపించింది అనమాట. ఇక్కడ ఏ ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా బతికేయచ్చు అనమాట. అంటే ఇవి వీళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్తో చేస్తారనమాట. అంటే సైడ్ బిజినెస్ అని కదా, ఇంట్రెస్ట్తో అటు ఉంటుంది, జాబ్ అనేది ఉంటుంది అనమాట. పార్ట్ టైం అని కాదు, ఇంట్రెస్ట్తో చేసేది వాళ్ళకి ఉంటుంది కదా. ఇక్కడ అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ ఫీల్డ్కి వెళ్తారు, ప్లస్ ఒక జాబ్, లైఫ్ లీడ్ అవ్వాలన్నా కూడా జాబ్ ఉండాలి కదా. అందుకే ఇంకా మళ్ళీ పిల్లల్ని తీసుకొద్దామని వెళ్ళేసి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మ్యాప్ ఉంటుంది, మ్యాప్లో మనం అంత దూరం గమనించాం. సరే అసలు ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేశాను అనమాట. మ్యాప్లో చూపిస్తుంది కానీ బోర్డ్స్ అయితే ఎక్కడా ఉండవు. ఇదేనమాట మనం వెళ్ళింది లోపలికి. ఇదన్నమాట బయట అంతా ఇట్లా ఉంటుంది. చూడండి బిల్డింగ్ మనకి బయటకేమి సూపర్గా కనిపించదు, ఇక్కడంతా ఇట్లానే ఉంటాయి. సో లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. సో ఇవన్నీ టాయ్స్ అనమాట. ఈ టాయ్స్ చూసినాను నాకు చాలా బాగా అనిపించింది. ప్రైస్ కూడా ఓకే, నాట్ టూ బ్యాడ్. ఇంకా ఈ ఫుల్ వ్లాగ్ అయితే చాలా పెద్దది అయిపోతుంది. సో ఈ మ్యూజియం మొత్తం అయితే చాలా పెద్దగా ఉంది అసలు, నాకు చెప్పతరం కాదు. ఇవన్నీ చూసిన తర్వాత నా చిన్నతనం గుర్తొచ్చింది. సో టాయ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో ఈ ఫుల్ మ్యూజియం వీడియో అయితే ఇంకొక పార్ట్లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ అనే కదండి, మీరు చూడాలి, పిల్లలకి చూపించాలి. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఇక్కడ అంటే మన ఫ్యామిలీస్ ఒక డిఫరెంట్గా ఉంటారు, ఇక్కడ ఇంగ్లీష్ ఫ్యామిలీస్ డిఫరెంట్ కదా, ఇక్కడ చలి దేశాలు అప్పట్లో ఎలా ఉండేది అని క్లియర్గా ఉన్నాయి. అది మొత్తం మీకు కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ పార్ట్ అయితే వెంటనే పోస్ట్ చేస్తాను, ఇంకా డిలే అయితే చేయను, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఈ
ఆర్ట్స్ అన్నీ నచ్చుంటే చూడండి, ఫ్యూచర్లో మనం కూడా మనమే వేసుకొని ఈ మనీ